అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 41వ భాగం. రచయిత వనజ గారు. వ్రతం ఏదో నువ్వు మా చెల్లి చేసుకోండి, నా మానాన్న నాకు వదిలేయండి అని కశ్యప్ అడుక్కుంటూ చెప్పడంతో అజిత్ ఇంకా అయాన్ ఈరోజు కశ్యప్కి వాచ్మెన్ డ్యూటీ మీ ఇద్దరు తీసుకోండి, తెల్లారే వరకు వాడు రూమ్ దాటి ఒక్క అడుగు కూడా వేయడానికే వీల్లేదు అని అభి స్ట్రిక్ట్గా చెప్పేసరికి ఇది అన్యాయం అభి, కనీసం చిన్నవైనా సరే అని అంటున్న కశ్యప్ మాటలు అభి చూపుల వల్ల ఆగిపోయాయి. అజిత్ రా వెళ్దామని అయాన్ పిలుస్తూ ఉంటే మీరు వెళ్ళండి నేను అభితో మాట్లాడేసి వస్తానని చెప్పాడు అజిత్. దాంతో ఇంకా అయాన్ మన కశ్యప్ బాబుని లాక్కెళ్ళిపోయాడు. చెప్పు అజిత్, ఏదో మాట్లాడాలన్నావు అని అభి అడగడంతో ఇక్కడ కాదు టెర్రస్ మీదకి వెళ్దాం పదా అని చెప్పి తీసుకువెళ్ళాడు అజిత్. చెప్పు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడగటంతో నెక్స్ట్ అంటూ ఏం లేదు, ఫ్లోలో వెళ్ళిపోవడమే. బట్ ఇంకోసారి నా ఫ్యామిలీని ఆ రాక్షసుల నీడు కూడా పడకుండా కాపాడుకోవాలి, అది మాత్రమే నా ముందున్న ధ్యేయమని అభి అనడంతో ఎక్కువగా ఆలోచించకు, మేమందరం ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాము. అది ఒకసారి ఏదో మా నాన్న కోసం అలా చేశాను తప్ప మీకు అన్యాయం చేయాలని కాదు. సో ఇక నుంచి ఫైట్ చేద్దాం, మనం మొత్తం నలుగురు ఉన్నాం. ఆ ముసలి నక్క వాడి మనవరాలు మనల్ని ఏం చేస్తారని అజిత్ అంటే ఆ ముసలి నక్క ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 2 ఏళ్ళు ఒక్కరికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేసింది. మర్చిపోయావేమో, నేను ఇంకా మర్చిపోలేదు. నా సంగతి పక్కన పెడితే మీరు నువ్వు ఆంటీ ఎంత బాధపడ్డారు అంకుల్ లేక. వాడిని అంత తక్కువ అంచనా వేయొద్దు, నాగాసుర వంశం వాడు, నాగపాంలాగానే చూసి కాటు వేస్తాడని అభి అనడంతో అజిత్కి కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమైంది. అయాన్కి ఎందుకు ముందే ఆది గురించి చెప్పలేదని అజిత్ అడగటంతో ఈరోజు వాళ్ళు చూసిన హ్యాపీనెస్ మిస్ చేయకూడదని చెప్పలేదు అని అంటూ అయాన్కి నువ్వైనా చెప్పొచ్చు కదా మళ్ళీ డాక్టర్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేయమని అని అభి అడిగితే ఈ 2 సంవత్సరాల నుంచి నేను చెప్పి చాలా అలసిపోయాను అభి, ఇక తర్వాత వాడిష్టం. ఆద్య కోసం తన ప్రొఫెషన్ వదిలేశాడు, మళ్ళీ ఆ బంగారం వల్లే ఏదైనా జరగాలని అయాన్ అనడంతో చూద్దాం అని అంటూ ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు ఇంకొన్ని విషయాలు క్లారిటీ ఇవ్వాలి అంటే ఆదిత్యతో ఆడుతూ వర్క్ ఎక్కొట్టినప్పుడు అజిత్ అండ్ కశ్యప్లకి కాల్ వచ్చింది అభి నుండి. సీత ఆఫీస్కి రానప్పుడు అయాన్ కాల్ చేసింది అభికే. గుళ్ళో దత్తత కార్యక్రమం అప్పుడు ఇంట్లో వాళ్ళని అందరినీ రప్పించేలాగా చేసింది మన అభిని. మన అయాన్కి కాల్ చేసి ఇక ఫైనల్గా అయోధ్యలో చీమ చుట్టుకుమన్నా కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అభి. జస్ట్ ఆ ఇంట్లో లేడు అంతే, కానీ అతని కళ్ళు ఎప్పుడు అయోధ్య ఇంకా ఎస్టీఏ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. మరి బిజినెస్ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అజిత్ అడగడంతో ఇప్పుడు దాంతో ప్రాబ్లం ఏంటి, నువ్వు చూసుకుంటున్నారు కదా నా కంపెనీ, నేను చూసుకుంటున్నానని చెప్పాడు అభి. అలా కాదని అజిత్ అంటే మరి ఇంకే విధంగా అడిగాడు అభి. నేను చెప్తున్నది నేను గార్డియన్స్గా ఉన్నందుకు మాత్రమే కాదభి, నువ్వు చేయవలసినవి చాలా ఉన్నాయి. ఈ ఆస్తి మొత్తానికి వారసుడివి నువ్వే, ఖచ్చితంగా చైర్మన్ సీట్లో నువ్వే కూర్చోవాలని అజిత్ పట్టుబట్టడంతో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏఆర్ని మాత్రమే చూసుకుంటాను. ఇప్పటి వరకు ఎలా గార్డియన్స్గా ఉన్నారో నా కొడుకు పెద్దవాడయ్యేంత వరకు అలాగే ఉండండి, అప్పుడు వాడిని చైర్మన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడైనా తాత ఆస్తి ఆ మనవడికే చెందాలి కదా అని చెప్పడంతో ఎస్ అభి, యు ఆర్ కరెక్ట్, తాత ఆస్తి ఎప్పుడు మనవడికే చెందాలి. బట్ ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్, అన్నీ అంకుల్ కష్టార్జితం. సో ఆదిత్యకి ఇచ్చేయడం ఓకే, మరి స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ మీ తాతయ్య సంపాదించినవి కాబట్టి వాటన్నిటికీ ఫౌండర్ చైర్మన్ పదవిలో నువ్వే కదా ఉండాలి. నువ్వు చెప్పిన వేదాంతమే ఇది అభి, అండ్ డోంట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దిస్ అని చెప్పేసి అజిత్ వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచాడు అభి. ఏంటంటూ అజిత్ వెనక్కి తిరిగితే ఏమనుకున్నాడేమో అభి, మళ్ళీ ఏం లేదులే నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగి వస్తాను అని చెప్పేసి అజిత్ని పంపేసి ఒక్కడే టెర్రస్ మీద కూర్చున్నాడు అభి బాబు. డోర్స్ విండోస్తో సహా అన్నీ క్లోజ్ చేసిన అయాన్ కశ్యప్ బెడ్ మీద దర్జాగా పడుకుంటూ అతన్ని కూడా పడుకోమని ఆర్డర్ వేశాడు. పోరా, నాకు నిద్ర రావడం లేదు, నీకంటే వైఫ్ పక్కన లేదు, నా వైఫ్ పక్క రూమ్లోనే ఉంది, జస్ట్ మాట్లాడేసి వస్తాను, పర్మిషన్ ఇవ్వు అయాన్ అని కశ్యప్ లిటరల్లీ అడుక్కుంటుంటే నో అభి అన్నయ్య నిన్ను చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయమని చెప్పారు కాబట్టి నేను పంపించేదే లేదు అని అంటే ప్లీజ్ అయాన్, కొంచెం బ్యాచిలర్స్ కష్టాలు నీకు కూడా తెలిసింది కదా, అర్థం చేసుకో అయాన్ అని కశ్యప్ అంటూ ఉంటే 2 సంవత్సరాలు ఎలా ఉన్నావురా కొంపదీసి కక్కుర్తిపడి అనే లోపు అలాంటిదేం లేదు, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయమ్మా, ఏం జరిగినా కూడా పెళ్ళైన తర్వాతే, అలాగే మా అభిబావులాగా ఒకటే భార్య ఒకటే బాణం అన్నట్టు. సో ఏం జరిగినా నా మానసితోనే, అది కూడా పెళ్ళయ్యాకే అని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను, అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దని చెబుతూ మాట్లాడేసి వస్తాను, 5 మినిట్స్ కావాలంటే టైం పెట్టుకో
అని కశ్యప్ అడుగుతూ ఉంటే, నువ్వే ఎలాగోలాగా రేపు సాయంత్రం వరకు ఓపిక పట్టు, ఆ తర్వాత నీ భార్య నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్తూ ఫోన్ చూసుకుంటున్నాడు అయాన్. ఇద్దరు భార్యాభర్తలు విడదీస్తున్నావు కదా, కావాలంటే చూస్తూ ఉండు. నీకు అసలు పెళ్ళైన సంవత్సరం వరకు ఫస్ట్ నైటే కాదు కదా, కనీసం ముద్దు ముచ్చట కూడా జరగదు. ఇదే నా శాపం అని కశ్యప్ పుడుక్కుంటూ చెప్పేసరికి, నువ్వు పెద్ద స్వామీజీలా నువ్వు శాపాలు పెడితే మాకు జరిగిపోతాయా అని అయాన్ లైట్ తీసుకుంటే, మర్చిపోయినట్లున్నారు సార్, తమరికి పెళ్ళై 2.5 సంవత్సరం ఇంతవరకు ఏం జరగలేదని కశ్యప్ అనడంతో ఈసారి ఫోన్ని పక్కన వేసి కోపంగా కశ్యప్ వంక చూస్తూ, అసలు అది పెళ్ళంటారా ఎవరైనా? నేను తెలుగు అతన్ని, నేను తాలికి వాల్యూ ఇస్తాను, బట్ దానికి వాల్యూ ఇవ్వను. ఆ రోజు జానకి మీద దాడి చేయబోయింది కాబట్టి ఆవేశంలో కట్టాను అంతే తప్ప అది నా భార్య కాదు. అయినా నేను కట్టిన తాళి అది ఎప్పుడో తెంపేసి కూడా ఉంటుంది. నువ్వు అనవసరంగా మమ్మల్ని భార్యాభర్తని చేయొద్దంటూ అయాన్ కశ్యప్కి చెప్పేసి దుప్పటి కప్పుకుంటే అతని ముఖం మీద నుండి బ్లాంకెట్ని తీసేస్తూ, బావా, చిన్న బావా, జస్ట్ ఒక స్మాల్ డౌట్, ఒకవేళ అనుకో, దేవుడు నీకు దానికి రాసిపెట్టి ఉంటే అని కశ్యప్ అంటున్నప్పుడే కోపంగా చూసిన అయాన్ని చూస్తూ, ఆహా, జస్ట్ ఫర్ సపోజ్ అనుకో, నీ బలుపుకి దాని పొగరికి ఒకవేళ ఒక ముద్దు కూడా లేక హత్య జరగాలంటే ఒక మినీ యుద్ధమే జరగాలేమో బావా, నీకు సావే దాని చేతుల్లో అసలే మనుషుల్ని పిట్టలు చంపినట్టు చంపేస్తుందని కష్టపడడంతో దాన్ని ముద్దు హగ్గు పెట్టుకోవాల్సిన కర్మ నాకేంటి, నువ్వు గప్చుప్గా పడుకో అని కశ్యప్ని కసిరి దుప్పటి పైకి లాక్కున్న అయాన్కి కలలో తనకి జ్వాలకి ఒకటే రొమాన్స్ మ్యూజిక్ వదిలి నిద్ర లేకుండా చేసింది. రాత్రి చాలాసేపు ఆలోచనలో మునిగి తన రూమ్కి వెళ్ళబోయి పిల్లలు పడుకున్నారో లేదో సీత ఎలా ఉందో అని కిందకు వచ్చి చూసిన అభికి ఆమె ఇంకా నిద్రపోకుండా ఉండడంతో గదిలోకి వెళ్ళాడు. సీత అంటూ అభి పిలవగానే ఆదిత్య డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడంతో ఆర్జను మాత్రం మీద పడుకోబెట్టుకొని తల నిమురుతూ ఉన్న సీత ఈ లోకంలోకి వస్తూ అతన్ని చూసి ముఖం పక్కకి తిప్పుకుంది. అబ్బో, మేడం గారికి చాలా కోపం వచ్చినట్లుందే అని అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి బెడ్ మీద అంటే సీత కాళ్ళకి కొంచెం దగ్గరగా కూర్చున్న అభిని చూసి తనే కాలు ముడుచుకుంది సీత. పిల్లలిద్దరికీ ఏ ప్రాబ్లం లేదు కదా అని అభి అడగటంతో పిల్లల విషయం కాబట్టి నోరు తెరిచి మాట్లాడుతూ, ఏం లేదు, ఇద్దరికీ పెరుగన్నం తినిపించి పడుకోబెట్టాను. ఆదిత్య ఫుల్గా నిద్రపోతున్నాడు. ఆద్య ఇంకా మిసులుతూ ఉంటే మీద పడుకోబెట్టుకొని జోకొడుతున్నాను. చాలాసేపటి నుంచి ఇలాగే ఉన్నట్లున్నావు, ఆ అలసట ఫేస్లో కనిపిస్తోంది, నువ్వు పడుకో, ఆద్య నేను చూసుకుంటానని అభి చెప్పడంతో పర్లేదు, నాకేం అలసటగా లేదు, మీరే పడుకోండి, ముఖంలో హ్యాండ్సమ్ తగ్గినట్లుంది, పడుకోపోండి అని సీత నెట్టినట్లు చెప్పడంతో నేను అలసటగా ఉన్నా, ఇంకెలా ఉన్నా కూడా బాగానే ఉంటానులే, కానీ ఇప్పుడైతే నిజంగా నిద్ర అవసరం అని చెప్పి ఆమె కొంచెం ముడుచుకొని పడుకోవటంతో అభి సీత ఒళ్ళో పడుకుంటూ ఆర్దిని తన గుడ్డల మీదకి వేసుకున్నాడు అభి. అప్రయత్నంగా సీత అభి జుట్టులోకి చేతులు పోనిచ్చి మెల్లగా నిమురుతూ ఉంటే అభి బాబుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకో చేయి పక్కనే ఉన్న ఆదిత్య మీద వేసి, ఇది నా ఫ్యామిలీ అన్న గర్వం సీతలో ఒక క్షణం అలా తొంగి చూసి ఇలా మాయమైపోతే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని చిన్నగా అడిగింది సీత. ఆర్జన్ని జోకొడుతూ సీలింగ్ వైపే చూస్తూ ఉన్న అభి హా అని చెప్పడంతో, మీకు పెళ్ళి ముందే అయ్యిందో లేదో ఎవరు నాకు చెప్పడం లేదు, ఒకవేళ నిజంగా మీకు పెళ్ళయ్యి వీళ్ళిద్దరూ ఆమె పిల్లలే అయ్యుంటే ఆమె బ్రతికి ఉందా లేదా చనిపోయిందో కూడా నాకు తెలియడం లేదు, కానీ ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది, అది తను మళ్ళీ మన మధ్యకి వస్తుందా అని సీత అడగటంతో తల కొంచెం పైకెత్తి సీత వంకే చూస్తూ, తను వస్తే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా అని అడిగాడు జస్ట్ జోక్గా. అంటే వదిలేయకుండా నన్ను ఆమెని పెట్టుకొని ఇద్దరు భార్యల ముద్దుల మొగుల్లాగా ఉంటారా అని సీత కోపంగా అడగటంతో, నైస్ కాన్సెప్ట్, బాగుంది కదా, ఇప్పటి వరకు నాకు కనీసం ఒక ముద్దు కూడా ఇవ్వలేదు నువ్వు, తను ఎలాగో నా పాత భార్య కాబట్టి నా ఇష్టాలు రుచులు ఎలా ఉంటే నాకు నచ్చుతారో అన్నీ తనకు తెలుసు కాబట్టి దగ్గరే ఛాన్స్ ఉందని అభి జోక్గా అన్నా కూడా అది తీసుకోలేకపోయింది మన సీత. వెంటనే కళ్ళల్లో నీళ్లు తెప్పించేసుకుంటూ, అలా ఎలా నన్ను పక్కన పెట్టేస్తారు, తను రాగానే ఇప్పుడు అఫీషియల్గా మీ భార్య నేను కదా, వీళ్ళిద్దరూ నా పిల్లలు, మీరు ఆవిడతో ఎలాగైనా ఊరేగండి, వీళ్ళిద్దరిని మాత్రం నాకు దూరం చేయకుండా ఉంటే నాకు అంతే చాలని సీత చెప్పడం ఆలస్యం. అభి పెదవుల మీద కాదు మనసులో నవ్వు చేరి మనసు సంతోషంతో ఉరుకలు వేయడంతో ఆమె తలను అలాగే కిందకి వంచి చిన్న ముద్దు సీత పెదాల మీద అద్దాడు. దాంతో సీత షాక్ అయ్యి వెనక్కి జరిగేలోపే ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ చిన్ని ముద్దుని కాస్త గాఢమైనదిగా మార్చేస్తూ ఆమె తేనెలూరే పెదవుల మకరందాన్ని
అభి జుర్రుకుంటూ ఉంటే సీతకి ఊపిరి అందడం నిజంగా చాలా కష్టంగా ఉంది. వదలని నన్ను అని ఆమె చేతులు గిచ్చుకుంటుంటే ఒక చేత్తోనే సీత రెండు చేతులు పట్టేసుకున్న అభి ఎన్నో రోజుల నుండి దాచిపెట్టుకున్న కోరికను ఆహ్వానం పలకడంతో అసలు వదిలే ప్రసక్తే లేదంటూ పెదవులను లాలిస్తూ ఉంటే ఇంకా ఇలా కాదంటూ అభి పెదవుల్ని గట్టిగా కొరికేసిన సీత. అయ్యగారికి నొప్పి తెలిసి వెంటనే సీత పెదవులు వదిలి చూసుకునే లోపే కింద పెదవి ఒక సైడ్ మొత్తం బ్లడ్ కారుతూ కొంచెం ఉబ్బి కనిపించడంతో సైకోవా ఎందుకంతలో కొరికావని అభి సీరియస్గా అడగటంతో ఈయన కోపం వచ్చినట్టుంది అని అనుకుంటూ మరి మీరు ఎంతసేపు అని ఇలాగే ముద్దు పెడుతూ ఉంటారు, నాకు ఊపిరి అందట్లేదు, ఇలా చేస్తే వదిలేస్తారేమో అని అలా కొరికాను, నొప్పిగా ఉందా, సారీ అని అంటూ తన చీర కొంగుని అభి పెదవుల మీద అడ్డుగా పెట్టిన సీత. మళ్ళీ అభి ఆమె అమాయకత్వానికి ఫిదా అయిపోతూ నొప్పేం లేదులే అంటూ పాపను ఆదిత్య పక్కన పడుకోబెట్టి సీత ఒళ్ళోనే ఇంకొంచెం పైకి ఎగబాకాడు అభి. సీత ఆశ్చర్యంగా చూస్తుండగానే అతి సమీపంగా కనబడిన ఆమె నడుముకి ముద్దు పెట్టి చాలా బాగుంది ఇలా అని అభి అంటూ ఉంటే ముఖాన్ని పక్కకు తిప్పుకుంది సీత. నిజానికి తన కుంట్లో ఏదేదో అయిపోతుంది, కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో ఆమెకి తెలియక అలా సైలెంట్గా ఉండేసరికి అభిని సీత చేతులు తన తల మీద పెట్టుకొని కొంచెం మసాజ్ చేయవా అని అడగడంతో మెల్లిగా ప్రెషర్ ఇస్తూ నొక్కుతూ ఉంటే అభికి హాయిగా అనిపించి కళ్ళు మూసుకున్నాడు. అమ్మ గురించి అడుగుదామా, అసలు తనకి ఏమైంది అని అనుకుంటూ ఒకసారి అభి ముఖంలోకి చూసేసరికి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. అయ్యో ఈ నాతో పాటు ఇక్కడే పడుకున్నాడే, అత్తయ్య పొద్దున వ్రతం ఉందనింది కదా, ఇలా ఇద్దరం ఒకే గదిలో ఉన్నామని తెలిస్తే ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది అని అంటూ అభిని లేపాలని చూసింది. కానీ ప్రశాంతంగా కనిపిస్తున్న అతని ఫేస్కి లేపబుద్ధి కాక ఇతనే లేచి పక్కన పడుకోవాలి అని అనుకోవడంతో కాస్త పక్కకి కదిలింది. మెలకు వచ్చిన అభి వెంటనే రియాక్ట్ అవుతూ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్తాను, మీరేమో హ్యాపీగా పడుకున్నారు, మరి నేను పడుకోవద్దా అని సీత అనడంతో పక్కకు దొల్లిన అభి సీత రెండు కాళ్ళు పట్టి కింద గుంజి తన పక్కన పడుకునేలాగా చేసి ఆమెను తన గుండెల్లో దాచేశాడు. వదిలితే మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతుందేమో అన్న భావంతో అభి మెల్ల ఉన్న చైన్ డాలర్ తిప్పుతూ సీత టైంపాస్ చేస్తూ ఉంటే అంటే ఫస్ట్ షాక్ అయ్యింది, కానీ ఇక తప్పదన్నట్లు తనకు తనే సర్ది చెప్పుకొని ఆడుతూ ఉండడంతో అభి ఆమె వెన్ను మీద చేయి వేసి చూకొట్టడం మొదలుపెట్టాడు. తలెత్తి ఒకసారి అభి ముఖంలోకి చూసి అతను నుదుటిన ముద్దు పెట్టుకుంది సీత. అబ్బో, సీతమ్మకి రామయ్య మీద ప్రేమ మొదలైందా అని అభి కళ్ళు తెరిచి అడగటంతో అతను మేల్కొని ఉన్నాడని గమనించిన వెంటనే తన కళ్ళు మూసేసిన సీత. నవ్వుకుంటూ ఈసారి అభి పూర్తి నిద్రలోకి జారిపోతే అతని చేతులు మాత్రం ఆమెను జోకొడుతూనే ఉన్నాయి. అభి హృదయం మీద తన తలని ఉంచి అతని గుండె చప్పుడు వింటూ ఎవరైనా కానీ మన మధ్యకు రాకుండా ఉంటే నాకు అదే చాలా అనిపిస్తోంది ఇప్పుడు అని అంటూ అలాగే తను కూడా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన సీత. ఒక కారడవి మొత్తం మబ్బుగా ఉంది. వెలుతురు చూపించిన తన చీకట్లో కాగడ మాత్రమే ఉంది. వెనకాల నుండి కొంతమంది మనుషులు తనను తరుముతున్నారు. ఫాస్ట్గా పరిగెడదామంటే నెత్తి మీద కుండలో దీపం, చేతిలో పవిత్రమైన గంగాజలం ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒకటి చేజారిపోయినా కూడా తను ఇంత చేసి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కాబట్టి తను జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. వెనుక నుండి ఒక రాయి ఆమె తలను ఢీకొట్టడంతో కడుపు బలమైన చెట్టు కుద్దుకొని అమ్మ అని అరిచింది. కథ కొనసాగుతుంది. మరి సీతకి వచ్చిన ఈ కళ నిజం కాబోతుందా? మరి సీతా జానకిలు ఒకటేనా లేదా వేరువేరా? మరి అయాన్ కలగన్నట్టు జ్వాలనే తనకి భార్యగా ఫిక్స్ అవుతుందా? మరి జ్వాల పగ ప్రతీకారాలు అంటూ ఉంది కదా, మరి అయాన్ని ఎలా ప్రేమిస్తుంది? అసలు ఆదిత్యలు తన పిల్లలే అని అభికి ఎలా తెలిసింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.